వెల్కమ్ బ్యాక్ టు డోండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి అయితే భారీ విజయాన్ని దక్కించుకుంది. అదైతే అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే 9వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అయితే వచ్చింది. అయితే ఇప్పుడు తేదీ మారిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జూన్ 12వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణం ఉంటుందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే జూన్ 9న ప్రధానిగా నరేంద్ర మోదీ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సమాచారం వచ్చింది. సో ఆ కార్యక్రమం అయితే దానికోసం చంద్రబాబు నాయుడు గారు హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీని గురించి క్లారిటీ అయితే 7వ తారీఖు వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎన్డీఏ సమావేశానికి ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారు. బాబు వెంటే జనసేనాని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అయితే ఈ నెల 7వ తారీఖు మరోసారి ఎన్డీఏ సమావేశం కూడా ఉంది. సో ఈ సమావేశానికి మళ్ళీ చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఆ రోజే బీజేపీ పార్లమెంటరీ సమావేశం కూడా జరగనుంది. అనంతరం ఎన్డీఏ భేటీ కూడా జరుగుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ ఎన్డీఏ భేటీకి కూటమిలో ఎంపీలంతా హాజరవ్వాలని నిర్ణయించారు. ఆ రోజే రాష్ట్రపతిని కూడా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎన్డీఏ నేతలు కూడా కోరుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఒక్కరోజు గ్యాప్లో అనగా 9న ప్రధాని ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు తాను అనుకున్న డేట్ అంటే సమయం 12కి మార్చుకున్నారని కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే ప్రెజెంట్ అయితే ప్రమాణ స్వీకారం అనేది పోస్ట్పోన్ అయింది అని చెప్పాలి. రేపు అయితే పూర్తి క్లారిటీ అనేది దీని గురించి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్.